పాడుతా తీయగా ఫేమ్ అయినటువంటి ప్రవస్తి సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. అందులో ప్రప్రథమంగా ఆరోపణలు అనేవి మరి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారి మీద, తర్వాత చంద్రబోస్ గారి మీద, సింగర్ సునీత గారి మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ప్రవస్తి పాడుతా తీయగా ప్రోగ్రాంలో ఆమె చిన్నప్పటి నుంచి కూడా ఆ ప్రోగ్రాంని అటెండ్ అవుతూనే ఉంది. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు న్యాయ నిర్ణేతగా ఉన్నప్పటి నుంచి కూడా ఆ ప్రవస్తి పాటలు పాడటం అనేది జరిగింది. ఆ పాటల్లో ప్రప్రథమమైనటువంటి బహుమతులు కూడా పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి టీవీ షోలలో ఆమె సింగర్గా తన ప్రావీణ్యతని, తన ప్రతిభని మరి కొనసాగించింది. మరి బహుమతులు కూడా తీసుకోవటం జరిగింది ప్రవస్తి. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పాడుతా తీయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత హోస్ట్గా ఎస్పి చరణ్ గారు దాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆ ప్రోగ్రాంలో ఈమె పాటలు పాడటం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలోనే కీరవాణి గారు తన మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి పాటలు పాడిన వాళ్ళకే ప్రప్రథమమైనటువంటి మరి స్థానాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి. ఏరే మ్యూజిక్ డైరెక్టర్లో పాడినటువంటి పాటలు పాడితే వాళ్ళని మరి ఉత్తీర్ణులుగా సెలెక్ట్ చేయరని చెప్పేసి వాదన ఉంది. ఇంకా చూసినట్లయితే ఆయన తర్వాత టీవీ షోలలో కావచ్చు, అంటే పెళ్లి బరాత్తులో పాటలు పాడిన వాళ్ళు అస్సలు సింగర్లే కాదని చెప్పేసి కూడా హేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రవస్తి పేర్కొనడం జరిగింది. అంటే బతుకు తెరువు కోసం నేను మరి పెళ్లి బరాత్తులో పాటలు పాడితే తప్ప అని చెప్పేసి కూడా ప్రవస్తి నిలదీస్తోంది మీడియా ముందు. అంటే పెళ్లి బరాత్తులో, పెళ్లి ఫంక్షన్లో పాటలు పాడేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కానని చెప్పేసి మరి వాళ్ళని సులకన భావంతో అన్నారు కీరవాణి గారు అని చెప్పేసి కూడా ఆమె మరి మీడియా ముందు చెప్పడం జరిగింది. ఇక చంద్రబోస్ గారు కూడా ఆమెని తక్కువ చూపు చూశారని, మరి అక్కడ మంచి పాట జంటి సింగర్ పాడినటువంటి పాటని ఆమె వాయిస్లో వినిపిస్తే ఇంకా కొంచెం ఆర్ద్రత ఉండాలి అని చెప్పేసి ఆయన కూడా మార్కులు తక్కువ వేయటం జరిగిందని చెప్పేసి కూడా చంద్రబోస్ గారి మీద కూడా మరి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. అంటే పాడుతా తీయగా అనేటటువంటి ప్రోగ్రాంలో అంత ఉత్తమమైనటువంటి ప్రోగ్రాము, అందరూ వీక్షించేటటువంటి ప్రోగ్రాంలో సంగీతానికి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో ఇలాంటి వివక్షత ఉంటుందా అని చెప్పేసి మరి ఈ ప్రవస్తి చెప్పిన తర్వాత అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అయితే ఇక్కడ సునీత గారైతే ఆమెని చాలా సులకన భావంగా, తక్కువగా ఆమెను అసహించుకునే రేంజ్లోనే చూస్తారని చెప్పేసి కూడా ప్రవస్తి పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఆమెకి ఇష్టం ఉండదని చెప్పేసి కూడా ప్రవస్తి చెప్పడం జరిగింది. సునీత గారు మరి ఎప్పుడైతే జడ్జిమెంట్ చెప్పారో ఆ జడ్జిమెంట్ ప్రకారమే ఆ కీరవాణి గారు కావచ్చు, చంద్రబోస్ గారు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆమెనే ఫాలో అయ్యి మరి ఆమెని తక్కువ చేసి ఎలిమినేట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి కూడా మరి ప్రవస్తి పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఇంకా మనం చూసినట్లయితే పాడుతా తీయగా ప్రోగ్రాంలో పొట్టి డ్రెస్సులు వేసుకొని ఎక్స్పోజ్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ చేయాలని చెప్పేసి ఆర్గనైజర్స్ మరి ఆరోపిస్తుంటారు. అలా చేయమని చెప్పేసి అంటూ ఉంటారు. నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అలా ఎక్స్పోజ్ చేయాలన్నా, కొరస దుస్తులు వేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇలాంటి ఇబ్బందులు నేను ఎదుర్కొన్నానని చెప్పేసి కూడా ఆమె మీడియా ముందు వాపోతుంది. అయితే ఈ డ్రెస్సు ఇంకా కొంచెం మంచి డ్రెస్సులు ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆర్గనైజర్స్, ఎవరైతే పాడుతా తీయగా ఆర్గనైజర్స్ కండక్ట్ చేస్తారో వాళ్ళు నీ బాడీకి ఇంతకంటే ఎక్కువ మేము సెట్ చేయలేమని చెప్పేసి కూడా బాడీ షేమింగ్ చేస్తూ ఆ బాడీని అంటే కొంచెం లావుగా ఉన్నామని చెప్పేసి హాస్యాస్పదమైనటువంటి మాటలు కూడా మాట్లాడి మరి మనస్తాపానికి గురయ్యేలా ఆమెను చేశారని చెప్పేసి కూడా ఆమె మీడియా ముందు చెప్పడం అనేది పలువురిని బాధిస్తోంది. అయితే దీనిపై సునీత గారు కావచ్చు, చంద్రబోస్ గారు కావచ్చు, కీరవాణి గారు కావచ్చు, మరి వీళ్ళంతా కలిసి కూడా ఈమెని తక్కువ చేసి, ఎంత ప్రతిభతో పాడినా కానీ మార్కులు తక్కువ చేసి బాధించారని చెప్పేసి కూడా ఆమె మీడియా ముందు వాపోవటం జరిగింది. ఏది ఏమైనా కానీ ప్రవస్తి చెప్పినటువంటి మాటలు వింటే పాడుతా తీయగా అనేటటువంటి ప్రోగ్రాంలో ఎలాంటి విషయాలు కొనసాగుతాయా, ఎలా జరుగుతుందా, బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారా, కొరస దుస్తులు వేసుకుని ఎక్స్పోజ్ చేస్తూ పాటలు పాడాలా, సంగీతానికి వీళ్ళేసే పెద్దపేట ఇదేనా అని చెప్పేసి పలువురు యొక్క ఆలోచనలు మరి చాలామంది బాధపడుతూ ఉన్నారని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. మీడియా ముందు ఏం చెప్తుంటే మరి దానికి
సమాధానంగా మరి సునీత గారు కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. నేను ఆమె మీద నాకు ఎటువంటి కక్షపూరితమైనటువంటి వ్యక్తిత్వం లేదు, ఆమెను నేను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను, నేను మంచిగా పాడమ్మని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని నేనని చెప్పేసి కూడా ఆమె మరి సమాధానంగా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ పాడుతా తీయగా ప్రోగ్రాం అనేది పవిత్రమైనటువంటి ప్రోగ్రాంగా అందరూ వీక్షించేటటువంటి ప్రోగ్రాంగా ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి రూమర్స్ రావడం కావచ్చు, ఇలాంటి అపవాదులు రావటం కావచ్చు, ఇలాంటి ఆరోపణలు రావటం కావచ్చు, మరి పాడుతా తీయగా ప్రోగ్రాం మీదే మచ్చ పడుతుందని చెప్పేసి కూడా పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రవస్తికి నిజంగా ఎలాంటి అవమానాలు కనుక జరిగి ఉంటే మరి చాలా బాధాకరమని చెప్పొచ్చు. ఇక్కడ లెజెండరీస్ అయినటువంటి మరి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు కావచ్చు, మరి లిరిసిస్ట్ అయినటువంటి చంద్రబోస్ గారు, తర్వాత సింగర్ సునీత గారు, వీళ్ళు కూడా ఉత్తమమైనటువంటి వ్యక్తులే. కానీ అలా చేసి ఉంటే మటుకి అది తప్పుగా భావించాలి. అలా చేయకపోతే వాళ్ళే మరి ఎందుకంటే వాళ్ళు అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు, అందరినీ హక్కును చేర్చుకొని ఎంకరేజ్ చేసి మంచి మంచి కళాకారులను ప్రోత్సహించాలని చెప్పేసి మనమందరం కోరుకుందాం. అలా ఉంటేనే కొత్త కొత్త కళాకారులు వస్తారు, కొత్త కొత్త సింగర్స్ వస్తారు, మరి నూతనమైనటువంటి వాయిస్లు వింటున్నటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భాలని మనం చూడాలని చెప్పేసి జడ్జెస్ గనక అలా చేసి ఉంటే అది తప్పు. అలా చేయకుండా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మరి ప్రవస్తి ఎందుకని ఆరోపణ చేస్తుందో ఇంకా పూర్తి వివరాలు అనేవి ఇంకా ముందు తేలుతాయి. ఎందుకంటే ఇంకా కీరవాణి గారు కూడా ముందుకొచ్చి, తర్వాత చంద్రబోస్ గారు కూడా ముందుకొచ్చి వారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏది ఏమైనా కానీ పాడుతా తీయగా ప్రోగ్రాం అనేది అందరూ వీక్షించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంగీత విభాగులని మనం చెప్పొచ్చు. అలాంటి ప్రోగ్రాంలో ఇలాంటి చిన్న చిన్న అపశృతులు అనేవి లేకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి మన అభిప్రాయం. జై హింద్.